ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ కేసీఆర్ కాక వచ్చిండు పేపర్లా, సాన్ రోజుల తర్వాత వచ్చిండు. ఏం ఆపద వచ్చింది? ఆయనకు ఆపద వస్తేనే వస్తాడు, ఉత్తగా రాడు, పొరపాటున కూడా రాడు. జనాలకు ఆపద వస్తే ఏనాడు రాడు, కానీ ఆయనకు ఆపద వస్తే మాత్రం బరాబర్ల పేపర్లను టీవీలను వస్తాడు. ఇవాళ వచ్చిండు, ఏం పనికి వచ్చినా చూస్తా. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందంట. అందుకోసం వచ్చినావు. అయితే కాంగ్రెస్ పార్టీని జనాలంట ఆదరించే కాలం లేదంట. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విజయం మాదే, మీకు మీ పార్టీ వాళ్ళకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్. గెలిస్తే గెలవచ్చు. ఇప్పుడు ఎవరికైనా కానీ నమ్మకం అనేది ఉండాలి మనిషికి. మీరు గెలిస్తే సంతోషమే సార్. మా ఛానల్ తరపున, నా తరపున ముఖ్యంగా శుభాకాంక్షలు మీ అభ్యర్థికి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను అనేది కార్యోన్ముఖులను చేయాలి. ముఖ్య నేతలతో సమీక్షతో కేసీఆర్. జూబ్లీ హిల్స్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరు ఖరారు. సార్ కాలం చేసింది కాబట్టి ఇవాళ భార్యకే ఇచ్చినట్టుండు. అమ్మ, నా తరపున మాత్రం నీకు శుభాకాంక్షలు. నువ్వు గెలవాలని కోరుకుంటున్నా, కానీ గెలవాలంటే నేను కోరుకుంటే అవుతావు, కానీ అక్కడ ఉన్న జనాలు ఓట్లేయాలి. కానీ ఇవాళ కేసీఆర్ సార్ ఏం చెప్తుండు ముచ్చడంటే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. మరి నీ మీద సంతృప్తి ఉన్నదయా? ఏడనాలి నువ్వు ఈ మాట అంటే? నువ్వు మగపిల్లగాని ముచ్చట చెప్పాలంటే అసెంబ్లీకి వచ్చి జనాలకు జరిగే అన్యాయాలను గురించి వివరించాలి. కాంగ్రెస్ వాళ్ళు మీరు బయటవై హామీలు మొత్తం ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్నారు. మీ హామీలను ఎక్కడ పోయారా బయట చెప్పురు, ఒక్కొక్కటి బయట పెట్టురి. నేను ఒక్కొక్కరికి బిర్యానీ పెట్టినా మీరు పంచిపుచ్చు కూడా పోస్తలేరని చెప్పాలి. గది మగపిల్ల కానీ ముచ్చటంటారు. ఏడనో ఫామ్ హౌస్లో వండుకొని ఎప్పుడో ఆయనకు ఆపద వచ్చినప్పుడల్లా ఉపడుతుంటే ఎవడన్నా నమ్ముతుండొచ్చునా? ఉత్తపుణ్యానికి ఆమనాగం చేసే కాలం ఉంది. కానీ ఒకవేళ ఏంటంటే జనాలు ఏమనుకుంటారంటే, ఎంత లంగైనా దొంగైనా కానీ 6 నెలల కోనడన్నా తిన్నావురని మందలిస్తే నిజంగానే మందలిచ్చి నేను అనుకుంటారు. కానీ నీ అంతలో నువ్వు ఓడిపోయినందుకు నన్ను ఒడగొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నన్ను ఒడగొట్టి మీరు తినే అన్నంలా మన్ను పోసుకున్నారు. నన్ను ఫామ్ హౌస్లో వండబెట్టి నేను ఫామ్ హౌస్లోనే ఉంటాను నువ్వు అంటావు. మయ్య ఫామ్ హౌస్లోనే ఉండాలి, బయటకు రావద్దని నీ కొడుకు అంటాడు. మరి ఇలా బయటికి వెళ్ళి నీ అభ్యర్థిని గెలిపించాలంటే ఎట్ట గెలిపిస్తారు చెప్పురిగా? ఎట్ట గెలుస్తారు వాళ్ళు? నువ్వు చేసిన పనులు చెప్పాలి, నువ్వు చేయబోయే పనులు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఏమన్నా తప్పంటే ఆ తప్పని బయటికి వెళ్ళి పెట్టాలి. ఇది తప్పెట్ట చేసిరు అని చెప్పాలి. ఇప్పుడు నీ పాత పంచాయతీని పక్క పెడతా, కాళేశ్వరం పంచాయతీ అయినా, ఫోన్ టాపింగ్ అయినా కానీ, భూముల గురించి అయినా కానీ, దేని గురించి అయినా పక్క పెడతాం. కానీ నువ్వైతే ఫస్ట్ అసెంబ్లీకి వచ్చినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ముచ్చట పైన అయితే మాట్లాడాలి కదా. మరి గాడ మాట్లాడతానికి లేవైతే రేపన్నాడు జనాలు అలా పోయి ఏం మాట్లాడతాం? ఏమనుకుంటారు ఇంటి వాళ్ళంతా? ఇంకా అవసరం వచ్చినప్పుడు వస్తాడు, లేకపోతే రాడే అని అనుకోరా ప్రజలారా? లీడర్ అంటోడు జనాల ముందలు ఉండాలి. ఏమో పామల మధ్య నడవదు. అంటే ఈయన ఏమంటాడంటే, నన్ను గెలిపేయలేదు కాబట్టి నేను వస్తలేను. మరి గెలిస్తేనే నువ్వు రావాలంటే మరి నువ్వు కావాలా? లీడర్ ఎవడైనా ఉంటాడు. ముఖ్యమంత్రి పదవులు ఉన్నప్పుడు ఎవరు తీసుకుపోయి పెట్టా? కానీ కేఏ పాల్ని ముఖ్యమంత్రి చేసిరు అనుకో, కేఏ పాల్ ముఖ్యమంత్రి మాట్లాడలేడా? అంటే అధికారం ఉంటేనేమో ముందరుకుంటావు, అధికారం లేకుంటే కంటికి అవపడవు. గిసోంటి సమయంలో మాత్రం బయటికి వెళ్ళి ఉత్త పుణ్యానికి అభ్యర్థులు రాగం చేస్తాం తప్పితే ఏమైనా ఉందా చెప్పు? ఇక ఆడ సార్ చచ్చిపోయాడు, సార్ భార్యకి ఇచ్చినావు, ఓకే, అది కూడా ఇద్దువో చెప్పదు. కానీ ఇక మన రేపన్నాడు ఏమంటారంటే, గాయంతో కూడా కనికరం లేకుండా అయిపోయి కేసీఆర్ అంటారేమని పుష్కరామ చేతిలో పెడితే పెట్టినామేమో. గెలిస్తే గెలవని నష్టం లేదు, కానీ నువ్వు మాత్రం జనాలకు మధ్యలోకి రావాలి కదా కేసీఆర్ సార్. నువ్వు జనాల మధ్యలోకి రావాలి. రానున్న ఏమో స్థానిక ఎలక్షన్లా. ఇక ఇవాళైతే పొద్దుగా సరకాల పిల్లగాడు తెలిసిపోద్ది. పొద్దుగా సరకాల రిజర్వేషన్లు ఏ ఊళ్ళు ఇవ్వాలని ఏ కథ అనేది మొత్తం తెలిసిపోద్ది. కానీ మరి నువ్వు బయటకు వస్తేనే కదా రేపన్నాడు నిన్ను నమ్మేది, నీ పార్టీ నమ్మేది. నువ్వేమో బయటికి రావైతే నీ కొడుకు పంచాయతీకి ఉండే, బిడ్డ పంచాయతీకి ఉండే, అల్లుడి పేరు చెప్తే పాపం పాడైపోను, నీ బిడ్డ గుండాలు ఎత్తేస్తుండే. మరి ఏడు పంచాయతీలు ఆయనే పెట్టుకొని మరి ఎట్ట పాడైతే చెప్పు. మరి రావాలి సార్, నువ్వు జనాల మధ్యలోకి రావాలి, అసెంబ్లీకి రావాలి. వచ్చి కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులను మొత్తం బయట పెడితే గప్పుడు నిన్ను దమ్మున్న లీడర్ వచ్చిండ్రా తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆరే రావాలి, కేసీఆర్ అయితేనే మా బతుకులు మారుతాయనే భరోసా కల్పించాలి జనాలకు. గప్పుడు నిన్ను నమ్మకాలం ఉంది. కానీ ఉత్తపుణ్యానికి ఎన్నో వండుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అసంతృప్తి వచ్చింది, మా మీద సంతృప్తి వచ్చింది, మమ్మల్ని కావాలనుకుంటున్నారు అని నువ్వు అనగానే మాత్రం సరిపోదని. దయచేసి బయటకు వచ్చే ఉపాయం చెయ్యి.